హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఒక కొత్త ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ అయితే మీకు పరిచయం చేయడానికైతే ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, చాలా మంది యూట్యూబర్స్ కి ఈ వీడియో అయితే ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్, చాలా మంది యూట్యూబర్స్ కి పనికొచ్చే ఒక గ్యాడ్జెట్ అయితే ఈ వీడియోలో చూపించబోతున్నాను. సో అదేంటంటే మైక్ అన్నమాట. సో మైక్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ యూట్యూబ్ వీడియోస్ చేసే వాళ్ళకి. సో చూస్తున్నారు కదా, మీరు అప్పుడే అనుకుంటూ ఉంటారు, వీడెప్పుడో నెలకో సంవత్సరానికో ఒక వీడియో చేస్తాడు, వీడికి ఎందుకు మైక్ ఓవర్ యాక్షన్ కాకపోతే అని మీరు అనుకుంటూ ఉంటారు. కాకపోతే ఎప్పుడో సంవత్సరానికో నెలకో ఒక వీడియో అన్నా కూడా పెడతాను కదా. సో ఆ వీడియోలో మంచి అవుట్పుట్ వాయిస్ అయితే రావాలి కదా ఫ్రెండ్స్, ఎటువంటి నాయిస్ లేకుండా. సో అందుకని నేను కూడా బడ్జెట్ లో వస్తా ఉందని చెప్పేసి ఒక మైక్ ని అయితే కొనుక్కోవడం జరిగింది. ఇక మీదటి నుంచి వారానికి ఒక వీడియో అన్నా చేద్దాం అనుకుంటున్నాను. ఏదో ఒక వంటల వీడియోనో లేదా ఏదో వ్లాగింగ్ వీడియోనో ఏదో ఒకటి చేద్దాం అనుకుంటున్నాను. సో కాబట్టి మీరందరూ ఖచ్చితంగా మన ఛానల్లో మన వీడియోలకు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. అండ్ ఈ రోజు క్లైమేట్ కూడా చాలా కూల్ గా ఉంది, ప్రకృతి కూడా చాలా బాగుంది. సో అందుకే పొలాల్లోకి వచ్చి వీడియో అయితే చేస్తున్నాను. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం, మళ్ళీ సోది చెప్పినట్టు ఉంటుంది. సో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇక్కడ నా చేతిలో ఉంది మైక్ అనమాట. ఇది వచ్చేసి గ్రీన్ యారో కంపెనీకి సంబంధించిన S9 మోడల్ కి సంబంధించిన డ్యూయల్ మైక్ అండ్ డ్యూయల్ డ్రైవ్ మైక్ అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, డ్యూయల్ రిసీవర్స్ ఉంటాయి దీనికి, అదేవిధంగా డ్యూయల్ మైక్స్, రెండు మైక్స్ ఉంటాయి. ఒకటి మనం క్లిప్ చేసుకోవచ్చు, ఇంకోటి వచ్చేసి ఆపోజిట్ పర్సన్ తో ఎవరితోనైనా ఇంటర్వ్యూ చేస్తున్నా, సో అటువంటి వీడియోస్ అంటే ఎవరితోనైనా ఇంటర్వ్యూ చేస్తున్నా అలాంటి వీడియోస్ కి ఇంకొక మైక్ కావాల్సి వస్తుంది కాబట్టి సో దీంట్లో రెండు మైక్స్ ఉంటాయి. అండ్ దీని ప్రైస్ వచ్చేసి, సో మీరు ఎంత ఉంటుందో ఎక్స్పెక్ట్ చేయండి. నేను చెప్పే లోపే మీరు ఎంత ఉంటుందో ఎక్స్పెక్ట్ చేసి కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ పెట్టండి. దీని ప్రైస్ అయితే కొంచెం తర్వాత చెప్తాను. సో ఇది అమెజాన్ లో మనకి లభిస్తుంది ఫ్రెండ్స్, అమెజాన్ లో ఉంటుంది. మీకు కావాలంటే లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, దాన్ని క్లిక్ చేసి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సో యూట్యూబర్స్ కి చాలా బడ్జెట్ లో బెస్ట్ మైక్ అని చెప్పొచ్చు. మంచి అవుట్పుట్ అయితే దీంట్లో నుంచి వస్తుంది. సో దీంట్లో యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఆప్షన్ కూడా ఉంది. సో దాన్ని క్లిక్ చేసి మనం ఆన్ చేసుకున్నట్లయితే మనకు చుట్టూ ఉన్న సరౌండింగ్ లో వస్తున్న నాయిస్ మొత్తం రిడక్షన్ చేస్తుంది. ఆ నాయిస్ ని మొత్తం కంట్రోల్ చేసి మనకి మంచి అవుట్పుట్ వాయిస్ ని అయితే ఇస్తుంది. ఇకపోతే దీని ప్రైస్ అయితే చెప్పేస్తాను. ఇది 2200 రూపాయలకైతే మనకి అమెజాన్ లో అయితే లభిస్తుంది ఫ్రెండ్స్. ఈ మంత్ 21వ తేదీ నుంచి అమెజాన్ లో ప్రైమ్ డే సేల్స్ అయితే ఉన్నాయి. దాంట్లో చూడండి, మీకు ఇంకా ఏమన్నా ఒక 200 అలా డిస్కౌంట్ ఏమన్నా వస్తుందేమో. సో నాకు తెలిసి యూట్యూబ్ లో చాలా రివ్యూస్ చూశాను, చాలా వీడియోస్ చూశాను. సో చాలా బెటర్ మైక్ అయితే ఇదైతే అనిపించింది, అందుకే నేను దీని అయితే బుక్ చేసుకొని తీసుకోవడం జరిగింది. సో ఇకపోతే దీన్ని ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్. ఇకపోతే దీని బాక్స్ ఓపెన్ చేస్తున్నా, చూడండి. బాక్స్ ఓపెన్ చేయగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే దీంట్లో వారంటీ కార్డ్ అయితే ఉంది. సో వారంటీ కార్డ్ అయితే ఉంది, చూడండి. ఇది వారంటీ కార్డు, గ్రీన్ యారో కంపెనీకి సంబంధించిన ఒక వారంటీ కార్డు. ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం దీంట్లో ఉంది. ఇది పక్కకు పెట్టేద్దాం. అండ్ అలాగే నెక్స్ట్ పోతే దీంట్లో మైక్, మనకి ఏదైతే మైక్ అయితే ఉందో సో అదైతే పౌచ్ లో అయితే ఉంది, చిన్న ప్యాకెట్లో అయితే. సో ఓపెన్ చేసి చూపించేస్తా. చూసారు కదా, గ్రీన్ యారో కంపెనీకి సంబంధించిన మైక్. దీనిపైన రెండు రిసీవర్స్ ఉన్నాయి, ఇవి కూడా ఓపెన్ చేసి చూపిస్తా. మైక్స్ కూడా చూడండి, ఈ పక్క ఒక మైక్ ఉంది అండ్ ఈ పక్క ఒక మైక్ ఉంది. సో దీని పక్కకు పెడతా, ఇంకేమున్నాయి చూద్దాం. అండ్ ఇకపోతే దీంట్లో ఇంకేం లేవండి, చిన్న బాక్స్ అయితే ఒకటి ఇచ్చున్నారు. ఈ బాక్స్ దీంట్లో ఛార్జింగ్ కేబుల్ అయితే ఉంది. ఇకపోతే ఒక యూజర్ మాన్యువల్, దీంట్లో ఈ యూజర్ మాన్యువల్ అయితే ఉంది. చూసారు కదా, ఈ యూజర్ మాన్యువల్ లో మనకి ఏమేం కావాలో అంటే ఈ మైక్ కి సంబంధించిన ప్రతి ఒక్క ఆప్షన్ అండ్ ప్రతి ఒక్కటి ఇన్ఫర్మేషన్ అయితే యూజర్ మాన్యువల్ లో ఉంటుంది. మీరు కావాలంటే, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ మైక్ తీసుకున్నప్పుడు యూజర్ మాన్యువల్ చదువుకొని మీరు దాని ప్రకారం మైక్ ని అయితే ఆపరేట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఈ బాక్స్ లో ఛార్జింగ్ కేబుల్ అయితే ఇచ్చుంటారు, అది చూద్దాం ఒకసారి, అది కూడా చూపించేస్తాను. చూసారు కదా, సి టైప్ కేబుల్ అనమాట. ఈ మైక్ ని కేసుని ఛార్జింగ్ పెట్టుకోవాలంటే మనం సి టైప్ కేబుల్ అనేది యూస్ చేసుకోవాలి. మాక్సిమం అందరికీ మొబైల్స్ ఉంటాయి కాబట్టి మొబైల్ ఛార్జర్ తో యూస్ చేసుకోవచ్చు. సో ఈ కేబుల్ అనేది ఎక్స్ట్రాగా యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇకపోతే మైక్. సో ఈ మైక్ అయితే చూపిస్తాను ఇప్పుడు మీకు. దీనికి మొత్తం కవర్స్ అయితే ఉన్నాయి, చిన్న చిన్న అంటే లాకింగ్ కవర్స్ అంటారు కదా అవి. చూడండి, మైక్ అయితే ఓపెన్ చేస్తాను. చూసారా, మైక్ అనేది బయట వచ్చింది. అండ్ ఇక్కడ రెండు పిన్స్ ఉంటాయి, ఛార్జింగ్ పిన్స్. దీనికి కవర్ అనేది ప్లాస్టర్ చేస్తున్నారు, ఇది తీసేస్తాను. చూసారా, తీసేసిన తర్వాత దీనికి పెడతాను, దీనికి పెట్టి చూపిస్తాను. అట్లా అంటే అది స్టిక్ అయిపోతుంది, అంటే మ్యాగ్నెటిక్ పవర్ ఉంది. రెడ్ లైట్ వెలుగుతుంది, చూసారా, ఛార్జింగ్ అనేది ఎక్కుతుంది అనమాట.
కేసులో కూడా మీకు కేసులో కూడా డిస్ప్లే అనేది చూపిస్తుంది, చూస్తున్నారు కదా. 96% అయితే ఈ మైక్ కి ఛార్జింగ్ అయితే ఉందంట. ఇక 4% ఎక్కాలి కాబట్టి రెడ్ లైట్ మండింది, ఛార్జింగ్ అనేది ఎక్కుతుంది. సేమ్ యాజ్ యూజువల్ ఈ పక్క కూడా ఒక మైక్ ఉంటుంది కదా, సో దాన్ని కూడా తీస్తాను చూడండి. ఇది మ్యాగ్నెటిక్ లాగా మనం పెడితే అతుక్కునేస్తా ఉంది. సో దీనికి కూడా కవర్ అయితే ప్లాస్ చేస్తున్నారు, దీన్ని కూడా రిమూవ్ చేసేస్తాను. సో దాన్ని కూడా రిమూవ్ చేసేసాను ఫ్రెండ్స్. రిమూవ్ చేసి ఇదిగోండి, సో స్టిక్ చేసేసాను. అది కూడా రెడ్ లైట్ మండుతుంది. సో దానికి కూడా ఛార్జింగ్ అనేది ఎక్కుతుంది. రెండు పక్కల చూడండి మైక్స్ కి రెడ్ లైట్ అయితే వెలుగుతుంది. ఇకపోతే ఈ రిసీవర్స్ ఏవైతే ఉన్నాయి ఇవి కూడా తీసి చూపిస్తాను. సో చూడండి, రిసీవర్స్ కి కింద తీయడానికి ఒక చిన్న గుంతలాగా ఇచ్చారు చూడండి. అక్కడ పట్టుకొని మనం ఎట్లనే ఉంటే పైకి వచ్చేస్తుంది. సో చూసారు కదా రిసీవర్స్. సో ఇవన్నీ నేను ఫోటోలు పెడతాను. ఇది వచ్చేసేమో సి టైప్ రిసీవర్. సో ఇది మనం ఆండ్రాయిడ్ మొబైల్స్ కి యూజ్ చేసుకునేదానికి రిసీవర్ అనమాట. మనం ఎక్కడైతే ఛార్జింగ్ కేబుల్ దోపుతామో అక్కడ దీన్ని దోపేసామంటే ఆటోమేటిక్గా ఇది ఆన్ అయిపోతుంది. సో ఫోన్లో ఆప్షన్ కొన్ని ఫోన్లకి డైరెక్ట్గా ఆన్ అవుతుంది. ఒకవేళ ఆన్ కాకపోతే మనకి ఫోన్లో సెట్టింగ్స్లోకి వెళ్ళినప్పుడు అక్కడ ఓటీజీ కనెక్షన్ అని ఉంటుంది. ఆ ఓటీజీ కనెక్షన్ అనేది ఎనేబుల్ చేసుకోవాలన్నమాట. ఆప్షన్ ఎనేబుల్ చేసుకుంటే ఆన్ చేసుకుంటే ఇదే ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది అనమాట. ఇకపోతే దీనికి ఇక్కడ ఒక బటన్ ఉంది చూసారా, ఇక్కడ ఒక బటన్ ఉంది. ఈ బటన్ దీనిపైన లైట్స్ ఉంటాయి అనమాట, 3 లైట్స్ ఉంటాయి. ఈ బటన్ ప్రెస్ చేసే కొద్దీ అంటే అది వాల్యూమ్ అనమాట. మనం ఫస్ట్లో మనం దీని మొబైల్కి దోపినప్పుడు దీంట్లో సింగిల్ లైట్ కానీ లేదా డబుల్ లైట్ కానీ మండుతుంది, అది మిడ్ వాల్యూమ్ అనమాట. మనం ఈ బటన్ నొక్కామంటే పూర్తిగా అన్ని లైట్స్ మండుతాయి. మండిన తర్వాత ఫుల్ వాల్యూమ్లో ఉన్నట్టు మనం రికార్డ్ చేసే ఆ వాల్యూమ్ అనేది ఫుల్గా తీసుకుంటుందని అర్థం అనమాట. ఇకపోతే ఈ రిసీవర్ని పెట్టేస్తాను. ఇంకొక రిసీవర్ కూడా ఉంది చూడండి ఇక్కడ, అది కూడా తీసి చూపిస్తాను. చూసారా, ఇది లైట్నింగ్ పిన్ వచ్చే రిసీవర్ అనమాట. సో ఎవరికైతే యాపిల్ మొబైల్స్ ఉంటాయో ఆ యాపిల్ మొబైల్ యూజర్స్ కూడా ఈ మైక్ ని యూజ్ చేయొచ్చు. వాళ్ళకంటూ సపరేట్ గా ఇంకో రిసీవర్ ఇచ్చారు. సో ఇది ఒక మంచి విషయం. 2 రిసీవర్స్ ఇచ్చారు. మామూలుగా ఏంటంటే ఒక అడాప్టర్ పిన్ లాంటిది ఇస్తారనమాట రెండింటికి యూజ్ చేసుకోవడానికి. అలా కాకుండా దీనికి సపరేట్ రిసీవర్స్ అయితే ఇచ్చారు. సో ఇక వీటిని పెట్టేసిన తర్వాత చూసారు కదా, చాలా బాగుంది మైక్ అయితే. సో ఇకపోతే మనం ఒక మొబైల్కి కనెక్ట్ చేసి సౌండ్ టెస్ట్ కూడా చేసేద్దాం, అది కూడా చూసేద్దాం. నా దగ్గర ఎక్స్ట్రా మొబైల్ ఒకటి ఉంది, దీన్ని కనెక్ట్ చేసి చూపిస్తాను ఎలా కనెక్ట్ చేస్తే ఏం మండుతాయని చెప్పేసి, డైరెక్ట్ మండుతుందా లేదా అనేసి. సో ఇప్పుడు మనం రిసీవర్ అయితే తీద్దాం. సి టైప్ రిసీవరు తీసిన తర్వాత చూడండి మొబైల్కి అయితే కనెక్ట్ చేస్తాను. మొబైల్కి అయితే నేను కనెక్ట్ చేస్తున్నాను రిసీవరు. సో కనెక్ట్ చేయగానే నాకు డైరెక్ట్గా లైట్స్ అయితే వచ్చేసాయి చూడండి. ఇక్కడ గ్రీన్ లైట్స్ అనేటివి బ్లింక్ అవుతున్నాయి, మీకు క్లియర్గా కనిపిస్తుంది. సో ఈ గ్రీన్ లైట్స్ అనేటివి బ్లింక్ అవుతున్నాయి అంటే ఓటీజీ అనేది ఆన్ చేయాల్సిన అవసరం లేదు. కొన్ని మొబైల్స్కి అవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా ఎనేబుల్ చేసుకోండి. చూసారుగా నేను చెప్పినట్టు 2 లైట్స్ వస్తున్నాయి. ఇకపోతే ఇది మిడ్ వాల్యూమ్ అనమాట. ఈ బటన్ని ప్రెస్ చేస్తే చూడండి 3వ లైట్ కూడా బ్లింక్ అయిందనమాట. సో 3 లైట్స్ ఇప్పుడు బ్లింక్ అవుతున్నాయి అంటే వాల్యూమ్ ఫుల్లో ఉందనమాట. సో ఇలా ఫుల్గా పెట్టి రికార్డ్ చేసినట్లయితే మనకి మంచి అంటే ఎక్స్ట్రా వాల్యూమ్ అంటే ఎక్కువ వాల్యూమ్ లౌడ్గా వస్తుందని నేనైతే అనుకుంటున్నాను. సో దీన్ని ఒకసారి డైరెక్ట్గా నేను ఏదైతే మొబైల్ నుంచి రికార్డ్ చేస్తున్నానో దానికి పెట్టి అయితే మనం వాయిస్ కూడా వినిపించేస్తాను. సో ఇక మీకు జస్ట్ కనెక్ట్ చేసి చూపించడానికి ఎక్స్ట్రా మొబైల్ అయితే తీసుకొచ్చాను. ఇక నేను వాయిస్ అయితే మీకు డైరెక్ట్గా నేను ఏదైతే రికార్డ్ చేస్తున్నానో ఇప్పుడు మీకు నాయిస్ వస్తూ ఉంటుంది, నాకు తెలిసి పక్కన పిచ్చుకలు గువ్వలు అరుస్తూ ఉన్నాయి కదా, సో ఆ నాయిస్ అయితే వస్తూ ఉంటుంది. దీన్ని కనెక్ట్ చేసిన తర్వాత నేను మైక్ ఇక్కడ పెట్టుకొని మీకు వాయిస్ అయితే చూపిస్తాను, అప్పుడు మాట్లాడుతూ చూపిస్తాను. దీని రేంజ్ వచ్చేసి లాంగ్ వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఒక 20 మీటర్స్ వరకు వస్తుందని చెప్తున్నారు. 20 అబోవే వస్తుంది అంటున్నారు. 20 నుంచి 30 to 40 మీటర్స్ వరకు, అది కూడా స్ట్రైట్ అవే అయితే మధ్యలో ఏం గోడలు అడ్డం ఏం లేకపోతే వస్తుంది అంటున్నారు. ఇకపోతే మధ్యలో ఏదైనా గోడలు అటువంటివి ఏమైనా అడ్డం ఉంటే మాత్రం నాకు తెలిసి ఒక 10 to 15 మీటర్స్ అయితే వస్తుంది. సో ఒకసారి నేను లాంగ్ కూడా పోయేసి వాయిస్ ఇస్తూ వెళ్తాను, మీరు అది కూడా చూడొచ్చు ఎంత లౌడ్గా వస్తుంది ఏమనేసి. అది మీకు విన్న తర్వాత వాయిస్ అవన్నీ విన్న తర్వాత మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఈ మైక్ అయితే తీసుకోండి. ఇక నేను ఈ రిసీవర్ని తీసేసి డైరెక్ట్ నా రికార్డ్ చేసే మొబైల్కి అయితే కనెక్ట్ చేసి మీకు వాయిస్ అవన్నీ వినిపించేస్తాను ఫ్రెండ్స్. ఓకే అండి, ఇప్పుడైతే నేను రిసీవర్ని నా మొబైల్కి అయితే కనెక్ట్ చేశాను. కనెక్ట్ చేసిన తర్వాత నేను వాల్యూమ్ అనేది ఫుల్ లౌడ్ లో పెట్టేశాను. ఒకసారి మీకు అది కూడా ఫోటో తీసి చూపించేస్తాను నేను, ఎందుకంటే తర్వాత మీకు కూడా క్లారిటీ ఉంటుంది కదా.
సో చూడండి ఫ్రెండ్స్, ఒకసారి మీకు ఫోటో కనిపిస్తుంది. నేను రిసీవర్ అయితే నా మొబైల్ కనెక్ట్ చేసి ఆ బటన్ అనేది ప్రెస్ చేసి మీకు 3 లైట్స్ బ్లింక్ అవుతున్నాయి చూడండి. ఆ బటన్ అయితే ఉంటుంది, దాన్ని ప్రెస్ చేస్తే 3వ లైట్ కూడా మండుతుంది. ఫుల్ లౌడ్ వాల్యూమ్ లో పెట్టాను. అండ్ మీకు ఏదైతే మనకి ఈ మైక్ కేస్ అయితే ఉందో, సో ఈ మైక్ కేస్ నుంచి ఒక మైక్ ని అయితే బయట తీసాను మీకు టెస్టింగ్ కోసం. ఈ మైక్ ని బయట తీస్తానే చూడండి 2 లైట్స్ బ్లింక్ అవుతున్నాయి. అంటే మైక్ ఆల్రెడీ పెయిర్ అయిపోయింది, మన మొబైల్లో ఉన్న రిసీవర్ తో పెయిర్ అయిపోయింది ఆటోమేటిక్ గా. అలాగే కింద లైట్ వచ్చేసి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్, అది కూడా ఆన్ లో ఉందన్నమాట. సో అది ఆన్ లో ఉన్నప్పుడు ఏంటంటే చుట్టూ ఉన్న సరౌండింగ్ లో నాయిస్ అనేది మనకి వినపడదు. ఒకవేళ మైక్ ఆన్ కాకపోతే మీకు ఇక్కడ బటన్ ఉంటుంది, దాన్ని లాంగ్ ప్రెస్ చేసి పెట్టుకున్నారంటే ఆన్ అవుతుంది. లేదు దీన్ని ఆపాలన్నా కూడా మీరు డైరెక్ట్ గా ఆన్ అయింది చూసారు కదా. అండ్ ఈ బటన్ సింగిల్ ప్రెస్ చేశారంటే మీకు ఇక్కడ లైట్ ఆఫ్ అయిపోయింది చూడండి. అంటే యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అనేది ఇప్పుడు ఆఫ్ అయిపోయింది. ఇప్పుడు నేను డైరెక్ట్ గా ఈ మైక్ నుంచి నాకు తెలిసి వాయిస్ వస్తా ఉంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఆన్ అయింది కాబట్టి ఈ మైక్ నుంచి వస్తా ఉంది. సో మీరు ముందు విన్నారు కదా వాయిస్, దాంట్లో నాయిస్ ఉంటుంది. ఒకసారి ఇప్పుడు నేను మైక్ నుంచి మాట్లాడుతున్నాను. ఇప్పుడు మైక్ నుంచి మాట్లాడుతున్నాను కాబట్టి ఇక్కడ ఈ వాయిస్ ఎలా ఉందో ఒకసారి నాకైతే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను తర్వాత వీడియో చూసుకున్నప్పుడు నాకు కూడా అర్థం అవుతుంది ఎలా ఉంది ఏమి అనేసి. అండ్ నాకైతే తెలియదు కదా, ఇప్పుడు వినపడదు కదా. సో అందుకనేసి ఎలా వస్తుంది వాయిస్ అనేది మీరైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడు వచ్చేసి ఏం చేస్తానంటే, ఇప్పుడు మామూలుగా ఓన్లీ మీకు మైక్ పేర్ అయింది కాబట్టి మైక్ నుంచి మాత్రం వస్తుంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ని ఆన్ చేస్తాను. అది ఆన్ చేసిన తర్వాత మీకు నాయిస్ ఎంతవరకు డిటెక్ట్ చేస్తుందో అది కూడా చూద్దాం. ఆన్ చేశాను కదా. సో ఇది మామూలుగా సింగిల్ ప్రెస్ చేసి అట్లా ప్రెస్ చేసి వదిలింటే యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ అయి ఉంటుంది అనమాట. సో నేను ఆఫ్ చేసేసాను, మళ్ళీ ఆన్ చేశాను. ఇప్పుడు వచ్చేసి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ లో ఉంది. సో ఇప్పుడు వాయిస్ ఎలా వస్తుందో ఒకసారి వినండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే వాయిస్ ఎలా వస్తుందో మీరు చూడండి. ఆ చెట్లు కూడా ఊగుతున్నాయి, గాలి సౌండ్, అలాగే ఇక్కడ పిచ్చుకలు అరుస్తున్నాయి, జీరంగులు కుయ్యని అరుస్తుంటాయి కదా. సో అవి కూడా ఫుల్ లౌడ్ గా అరుస్తున్నాయి, చాలా డిస్టర్బెన్స్ గా ఉంది. సో ఆ డిస్టర్బెన్స్ అంతా దీంట్లో రికార్డ్ అవుతుందా లేదా మంచిగా ఉందా, ఓన్లీ నా వాయిస్ మాత్రమే వస్తుందా క్లియర్ గా, అవన్నీ మీరు వినండి. సో విన్న తర్వాత మీరైతే ఒక క్లారిటీకి అయితే వస్తారు, ఈ మైక్ తీసుకోవాలా వద్దా అని చెప్పేసి. సో నాకైతే రివ్యూస్ అవన్నీ చూసిన తర్వాత చాలా బెస్ట్ అని అనిపించింది. సో ఆ బడ్జెట్ లో నేను కూడా చాలా మైక్స్ చూశాను, అమెజాన్ లో, ఫ్లిప్కార్ట్ లో చూశాను. అయితే నాకు ఏవి అంతగా సాటిస్ఫై అయితే అవ్వలేదు. కానీ ఇదైతే మనకి డ్యూయల్ రిసీవర్, 2 రిసీవర్లు వస్తున్నాయి, అదేవిధంగా 2 మైక్స్ వస్తున్నాయి, విత్ ఛార్జింగ్ కేసు కూడా వస్తుంది. సో ఆ బడ్జెట్ లో చాలా చాలా బెటర్ అయితే అనిపించింది నాకు. యూట్యూబర్స్ కోసం చాలా మంచిగా ఉపయోగపడే బెస్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీ మైక్ అని చెప్పొచ్చు. ఇది చాలా బాగుంటుంది అండ్ పోర్టబుల్, చాలా చిన్నదిగా ఉంది. ఈ కేసును కూడా మనం ఎక్కడికి కావాలో అక్కడికి క్యారీ చేయొచ్చు. సో చాలా బాగుంది అనుకుంటున్నాను. అండ్ అలాగే ఇప్పుడు నేను లాంగ్ వెళ్తాను ఫ్రెండ్స్, లాంగ్ వెళ్ళి మీకు వినిపిస్తాను. అది కూడా మీరు ఒకసారి వాయిస్ ఎలా వస్తుందో చూడండి. నేను నడుచుకుంటూ వెళ్తూ మాట్లాడతాను. సో ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి, నేను వెనక్కి అయితే వెళ్తాను. ఇక్కడ పొలాలు కదా, గట్లో ఉంటాయి, కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు కొంచెం దూరం అయితే వచ్చాను. వచ్చిన తర్వాత నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ లో అయితే ఉంది. చూడండి మీకు వాయిస్ ఎలా వస్తుంది, క్లియర్ గా వస్తుందా, లౌడ్ గా వస్తుందా, లేదా చాలా లో అయిపోయిందా, రిసీవర్ సరిగా పనిచేస్తుందా లేదా అనేది మీరు వినండి ఫ్రెండ్స్. అండ్ ఇంకా కొంచెం బ్యాక్ అయితే వెళ్తాను. సో చూడండి నేను ఇంకా కొంచెం బ్యాక్ అయితే వెళ్తాను, చాలా లాంగ్ అయితే వచ్చాను. ఇప్పుడు దాదాపు నాకు తెలిసి ఒక 2-3 మీటర్స్ పైనే వచ్చాను. సో ఇప్పుడు చూడండి ఆ వాయిస్ అనేది ఎలా వస్తుంది, క్లియర్ గా వస్తుందా లేదా ఒకసారి బాగా వినండి. సో నా చుట్టుపక్కల అయితే చాలా డిస్టర్బెన్స్ గా అయితే ఉంది. ఈ జీరంగులు అనేటివి మాత్రం చాలా గోల చేస్తా ఉన్నాయి, పిచ్చుకలు కూడా బాగా అరుస్తున్నాయి. అవన్నీ వినిపిస్తుందా లేదా ఒకసారి మీరు క్లియర్ గా చూడండి. అండ్ ఇంకా బ్యాక్ అయితే వెళ్తున్నాను. సో ఇంకా బ్యాక్ అయితే వచ్చాను ఫ్రెండ్స్. ఇప్పుడు కూడా చూడండి ఆ వాయిస్ అనేది క్లియర్ గా వస్తా ఉందా లేదా. సో ఇప్పుడైతే మీకు క్లియర్ గా ఒక క్లారిటీ అయితే వచ్చి ఉంటుంది, ఈ మైక్ తీసుకోవాలా వద్దా అనే ఒక క్లారిటీకి అయితే మీరు వెళ్ళుంటారు. సో ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది ఎలా ఉంది, మీకు నచ్చిందా లేదా అనేది కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ వీడియోస్ కావాలన్నా కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. అండ్ మన ఛానల్లో వచ్చే ప్రతి వీడియోని అండ్ నేను చాలా రకాల వీడియోలు చేస్తూ ఉంటాను, ఒక్క ఇలాంటివే కాదు. అండ్ వ్లాగింగ్ వీడియోస్ అన్నీ కూడా చేస్తూ ఉంటాను. అన్ని వీడియోస్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేసి మన ఛానల్కి కొంచెం గ్రోత్ పెంచేలాగైతే
ప్రయత్నించండి. అండ్ వాషింగ్ మిషన్ వీడియోస్ కూడా తొందరలో నేను అప్లోడ్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. అవి కూడా చాలా మంది అడుగుతున్నారు, అవి కూడా చేస్తాను. అండ్ దీపావళి కూడా దగ్గరలోకి వస్తుంది కదా, క్రాకర్స్ వీడియోస్ కూడా పెట్టడానికి ప్రయత్నిస్తాను. సో ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.